కేష్మే ఐలాండ్‌లో ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ క్షిపణుల మీద కేష్మే ఐలాండ్‌లో ఇరాన్ క్షిపణుల మీద అమెరికా దాడులు చేసింది. అయితే ఈ బంకర్ బస్టర్‌లు మొత్తం అన్నీ కూడా బంకర్ బస్టర్‌లు యూజ్ చేసినట్టున్నారు. అంటే ఇక్కడితోటి వీళ్ళ క్షిపణుల సామర్థ్యం ఇవన్నీ తగ్గిందనుకోవాలా? లేకపోతే మల్టిపుల్ ఏరియాస్‌లో వీళ్ళు పెట్టారా ఇరాన్ వాళ్ళు? మల్టిపుల్ ఏరియాస్‌లో పెట్టారు ఆబ్వియస్‌లీ. హ్మ్. ఇరాన్ చాలా పెద్ద దేశం. హ్మ్. జర్మనీ, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ కలుపుకుంటే ఆ సైజ్ ఉంది ఇరాన్. హ్మ్. నేచురల్లీ చాలా పెద్ద సోర్స్ వాళ్ళకి. ఇన్ని రోజులు వాళ్ళు ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు నిన్న జరిగిన మన ఖతార్ మీద జరిగిన దాడిలాగా వాళ్ళ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. మనం ఎన్ని రోజులు మాట్లాడుతుంటాం. మన సౌదీ అరేబియా ఒక కొత్త పైప్‌లైన్ కొత్తది కాదు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది అప్పుడు. యాన్బు పోర్ట్‌కి ఒక పైప్‌లైన్ వేశారు. ఈస్ట్ వెస్ట్ పైప్‌లైన్ అంటారు దాన్ని. ఆ! 5,000,000 బ్యారెల్స్ ప్రతిరోజు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. 24/7 పనిచేస్తాయి. మొన్న దాన్ని కూడా కొట్టారు ఇరాన్. హ్మ్. 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యాన్బు పోర్ట్‌ని ఇరాన్ ఎట్లా కొట్టారు? ప్రిసైజ్‌గా కొట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఏం చెప్తారు, అమెరికా చేసిన బాంబింగ్, ఇజ్రాయెల్ చేసిన బాంబింగ్ తర్వాత కూడా వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది తిప్పి కొట్టండి. అది కూడా ప్రిసైజ్ కొడుతున్నారు. ఏదో అక్కడ నీళ్ళలో పట్టలేదు అది. యాన్బు పోర్ట్ కొట్టడం అంటే ఇది ఖత్తార్ మీద చేసిన దాడి అంత పెద్దదేం కాదు. గ్యాస్ ఫీల్డ్ మీద చేసింది. ఎందుకంటే అక్రాస్ ద బార్డర్, అక్రాస్ ద రివర్ అవును. అని చెప్పొచ్చు కావాలంటే మీరు. ఓకే. అది 100 కిలోమీటర్, 200 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇది 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కరెక్ట్‌గా కొట్టారు. మీరు అడిగిన ప్రశ్నకి రేపు అమెరికా మీద దాడి చేయొచ్చా అంటే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు. హ్మ్. అమెరికా చాలా దూరం ఉంది. అంత ఇంటర్ రేంజ్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కావాల్సొస్తుంది. ఈ అది డాన్సింగ్ మిస్సైల్ అన్నారు మరి? అదంతా నార్మల్ మిసైల్స్. హ్మ్. ఐసీబీఎమ్స్ లేదు. మన దగ్గర అగ్నిఫై లాంటిది లేదు వాళ్ళ దగ్గర. ఓకే. ఓకే. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనేది ఇంకో కాన్సెప్ట్ అది. హ్మ్. అది చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నాయి. అది కూడా చాలా స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఉంటుంది దాని మీద. డాన్సింగ్ మిస్సైల్‌ది అది 6000 రేంజ్ ఏదో అన్నారు కదా! కానీ అప్పుడు కూడా అది టెస్టెడ్ లేదు. ఓకే. అది టెస్ట్. వాళ్ళు ఇంకా దాన్ని ఫీల్డ్‌లో టెస్ట్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు ఈ మిసైల్స్ వాడుతున్నారు చూడండి. షహీద్ డ్రోన్స్ గాని, అవును. మిగతా మిసైల్స్ వాడుతున్నారు హ్మ్. వాళ్ళు. అది అట్లాంటి టెస్టింగ్ వాళ్ళు చేయలేదు. ఫహద్ ఓకే. మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర 1 అవును. అండ్ 2 అది కూడా టెస్టెడ్ అని. హ్మ్. ఇది టెస్ట్ చేయని మిసైల్ ఇది. అవును. సో, ఓన్లీ టెస్ట్ లాంచ్ చేశారు. అని లాంచ్ చేశారు. అది ఎత్తుదో లేదో చెప్పలేము. దివాళీ పటాకా రాకెట్ లాగా ఉంటది. ఆ! శివకాశి బాంబులాగా. ఇక్కడ పెట్టాము, ఇక్కడ కొట్టాము రాకెట్, అది ఎక్కడ పోతుందో తెలియదు. ఆ! బాటిల్‌లో పెట్టాము అది అంతే. హ్మ్. ఈ పరిస్థితిలో ఉన్న. సో, ఇప్పుడున్న దానికి ఇరాన్‌కి దే హావ్ కెపాసిటీ ఉందంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంది హ్మ్. పవన్ గారు. హ్మ్. మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళ కెపాసిటీ ఉందా అమెరికా మీద కొట్టడానికి? యెస్. కానీ వాళ్ళు డైరెక్ట్‌గా చేయరు. హ్మ్. వాళ్ళు స్లీపర్ సెల్స్‌తోని చేపిస్తారు. 9/11 కూడా ఎవరు చేశారంటే ఎవరో కొంతమంది వాళ్ళు చేశారని చెప్తున్నారు. అవును. కానీ మనకందరికి తెలుసు అల్ ఖైదా వాస్ బిహైండ్ ఇట్. సో, చెప్పేటప్పుడు బ్యాడ్జ్ పెట్టుకొని రాడు ఆడు. ఐడెంటిటీ కార్డ్ పెట్టుకొని రాడు. నేనే చేశా అని చెప్పడానికి. చాలా ముందర నుంచి వాడు ప్లాన్‌లో అంతే. ఉంటాడు. అది ఆఫ్ఘనిస్తాన్ లాంటోళ్ళు చేస్తారు. హ్మ్. వాళ్ళు చేసినప్పుడు చెప్తారు మేమే చేసామంటాం. మన దగ్గర పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉంటారు చూడండి. హఫీజ్ హ్మ్. సయీద్ వాళ్ళు. హ్మ్. మన దగ్గర ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ రాగానే మేమే చేసాం అని చెప్పి లెటర్ మీద ఒక లెటర్ ఇష్యూ చేస్తారు వాళ్ళు. అవును. అమెరికా దగ్గర చేయరు. ఎందుకంటే రేపు వాళ్ళు దాని రిపర్కషన్ చాలా సివియర్‌గా ఉంటుంది. చూసాం కదా! బిన్ లాడెన్‌ని అదే పట్టుకుపోయారు అంటున్నా. కదా! సో, అట్లనే జరుగుతుంది. హ్మ్. సో, ఇప్పుడున్న దానికి బహుశా ఈ ఈద్ ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇవాళ ఈద్ ఉంది అక్కడ గల్ఫ్‌లో. కొంచెం క్వైట్‌గా ఉంటారు. అక్కడ కూడా చూడండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరు ఒక ఒప్పందం మీద వచ్చారు. హ్మ్. ఇప్పుడు ఈద్. ఈ 5, 6 రోజులు మనం కొంచెం హ్యాపీగా ఉందాం. దాని తర్వాత మళ్ళీ కొట్టుకుందాం మనం అని చెప్పేసి. హ్మ్. సో, వాళ్ళిద్దరి నడువిట్లో ఒక పీస్ అగ్రీమెంట్ ఇప్పుడుంది. ఈ 5 రోజులకి అంతే. దాని తర్వాత మళ్ళీ గల్ఫ్‌లో కూడా ఇదే జరుగుతుంది. బహుశా ఇప్పుడు ఇరాన్ ఈద్ అయినంక నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మొదలుపెడతారు వాళ్ళు. కానీ ఏం చేస్తారు అనేది అమెరికా మీద ఉంది. అమెరికా ఇప్పుడు ఆల్రెడీ ధమ్కీ ఇస్తున్నారు ఇరాన్‌కి. ఏంటంటే నెక్స్ట్ టైమ్ నువ్వు కొట్టావా ఖతార్‌ని, ఆల్రెడీ కొట్టేసారు ఒకసారి. అవును. నెక్స్ట్ టైమ్ మీరు కొట్టారో మిమ్మల్ని మొత్తం ధ్వంసం చేసేస్తాను నేను. హ్మ్. వీళ్ళు అదే అంటున్నారు కదా! ఇరాన్ వాళ్ళు కూడా అదే సో, అంటున్నారు కదా! ఇరాన్ ఏమంటున్నారు? మా దగ్గర ప్రొడ్యూస్ చేసేది 2 బిలియన్ బ్యారెల్స్, హ్మ్. 2 బిలియన్ క్యూబిక్ ఫుట్. హ్మ్. ఇది 18 బిలియన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. హ్మ్. నేను కొడితే వాడి ఇంపాక్ట్ ఎక్కువ, మాకు ఇంపాక్ట్ తక్కువ. హ్మ్. కానీ దీనికి ఒక స్ట్రాటజీ ఉంది పవన్ గారు. ఈ గ్యాస్ ఇరాన్ వాడుకుంటున్న గ్యాస్ ఆల్మోస్ట్ 80% వాళ్ళు ఈ ప్రొడ్యూస్ చేసే 2 బిలియన్‌లో 80% వాళ్ళు లోకల్‌గా వాడుకుంటున్నారు. అవును. దాన్ని మెయిన్‌గా వాళ్ళు పవర్ ప్లాంట్స్‌కి వాడుకుంటారు. ఇండస్ట్రీస్‌కి వాడుకుంటారు. మీరు రేపు పవర్ ప్లాంట్‌లో ఆగిపోతే ప్రజలు రోడ్డు మీదకొస్తారు. ఇది క్యూబాలో నడుస్తుంది. హ్మ్. క్యూబాలో చూసాను కదా! చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అవును. దాని మీద చాలా ఇది పెట్టారు. ఇప్పుడు దారుణంగా లాస్ట్ నడుస్తుంది. 2, 3 నెలల నుంచి అసలు ఆయిల్ అలో చేయట్లేదు వాళ్ళు, క్రూడ్ ఆయిల్. పెట్రోల్ గాని, డీజిల్ గాని ఏదైనా అవును. గాని. సో, అక్కడ ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర బొగ్గు, గిగ్గు దాంతో నడిపే హైడల్, గీడల్ ఏం లేదు మనలాగా. హ్మ్. ఒకటే కాన్సెప్ట్ ఉంది. ఆయిల్ మీద నడుస్తుంది అంతే. ఇప్పుడు అది ఆగిపోయింది. ప్రజలు రోడ్డు మీదకొస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అది తగలబెడుతున్నారు. గవర్నమెంట్‌ని తిడుతున్నారు. అన్నీ చేస్తున్నారు. ఇదే ఇరాన్ మీద చేయడానికి అమెరికా స్ట్రాటజీ. హ్మ్. ఇది చేస్తే
ఇరాన్‌లో రేపు పవర్ ప్లాంట్స్ ఆగిపోతుంది. ప్రజలు ఒక రోజు, 2 రోజులు ఊరుకుంటారు. దాని తర్వాత రోడ్డు మీదకొస్తారు. ఏమైంది మా పవర్ ప్లాంట్ అని చెప్పి. అంటే కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలలు కంటిన్యూ అవుతాయి ఇరాన్ మీద ఈ దాడులు. లేకపోతే ఇరాన్ ప్రతి దాడులు చేసినా కూడా. కొంతకాలం అవుతే వాళ్ళు రోడ్డు మీదకొచ్చే పరిస్థితా ఇరాన్? రేపు కూడా జరగొచ్చు. హుహు. ఎందుకంటే ఇది ఆగిపోయిందనుకోండి. మీరు ఎన్ని రోజులు కరెంట్ లేకుండా ఉంటారు? ఎన్ని రోజులు అవును. పవర్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా ఉంటారు? మన దగ్గర గంటకు పోతే కూడా మనకి కూర్చోలేకమ్మా. వాళ్ళ టెంపరేచర్ ఎట్లుంటుంది వాళ్ళ ఏరియాస్‌లో. ఏసీ లేకుండా బతకలేరు వాళ్ళు. ఏం చేస్తారు అప్పుడు? 2 రోజులు కరెంట్ లేదంటే మీరు మళ్ళీ డెఫినెట్‌గా రోడ్డు మీద వస్తారు. వచ్చి అడుగుతారు ఏంటి అని. అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ జవాబు ఇయ్యాల్సొస్తుంది. అరే! అమెరికా మమ్మల్ని కొట్టారు, ఇజ్రాయెల్ కొట్టారని వీళ్ళు వినరు. బహుశా అమెరికా స్ట్రాటజీ అది ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు రావట్లేదు రోడ్డు మీదకి. హ్మ్. భయపడుతున్నారు. ఒకటి వాళ్ళ లరిజాని ఆయన కొట్టారు నన్న. అవును. లీడర్‌షిప్‌ని మొత్తం కొట్టేస్తున్నారు. కంప్లీట్ వన్ బై వన్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటంటే ఏదో ఒక క్రైసిస్ క్రియేట్ చేస్తేనే ప్రజలు రోడ్డు మీదకొస్తారు. క్రైసిస్ ప్లస్ క్రియేట్ అక్కడ ఏమీ తెలియట్లేదంట. ఒకళ్ళకొకళ్ళకి ఇంటర్నెట్ లేదు. ఏం ఏం లే అది సమాచారం లేదు. అది మొత్తం అక్కర్లేదు. మీరు హ్మ్. పవర్ ఆఫ్ చేసేస్తే వాళ్ళకి కూడా పవర్ ఉండదు కదా! హ్మ్. ఎన్ని రోజులు జనరేటర్ నడిపించుకుంటారు. అవును. ఎన్ని రోజులు ఇన్వర్టర్ నడిపించుకుంటారు. అదంతా బంద్ అవుతుంది కదా! క్యూబాలో హ్మ్. చూసాం ఇప్పుడు. అందరూ వచ్చేసారు. వచ్చి గొడవ చేస్తున్నారు రోడ్డు మీదకొచ్చి. ఇది జరగబోయేది. అంటే అష్ట దిగ్బంధం అంతే. నా అంచనా ప్రకారం ఇంకొక 10 రోజుల్లో బహుశా ఈ క్రైసిస్ ఇంకో లెవెల్‌కి చేరుకుంటుంది. హుహు. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ మాట్లాడినప్పుడు లేకుంటే 2 రోజుల ముందు మాట్లాడినప్పుడు కూడా ఈ గ్యాస్ ఫీల్డ్స్ గురించి అసలు ఆలోచించలేదు మనం. అవును. ఎందుకంటే మనమే అనుకుంటామంటే అది అక్కడిదాకా చేస్తారా చేయరా అనుకున్నాం. సాక్రోసాంక్ట్ హ్మ్. ముట్టకూడదు. హ్మ్. ముడితే లోకం మొత్తం దాని అవును. చూస్తూనే గ్యాస్ కదా! ప్రైసెస్ పోతుంది, పైకెళ్ళిపోతుంది. ఇవాళ ఆయిల్ ప్రైసెస్ ఎక్కిపోతుంది. ఏం ముట్టకండి. డోంట్ డూ ఎనిథింగ్. అది కూడా మన కార్గిల్‌ని కొట్టినప్పుడు చూడండి యూఎస్ హ్మ్. వాళ్ళు ఆయిల్ డిపోస్ మీద కొట్టలేదు. వాళ్ళు ఓన్లీ అక్కడ రన్‌వేను, డిఫెన్స్ పోస్ట్‌ని కొట్టారు అంతే. హ్మ్. చాలా కేర్‌ఫుల్. ఇజ్రాయెల్‌కి అదేం లేదు. ఇజ్రాయెల్ కొట్టిపడేశారు అంతే. అవును. ట్రంప్ ఏమంటున్నాడు ఇజ్రాయెల్ దగ్గర నేను చెప్పాను వాళ్ళ దగ్గర నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా చేయకూడదని చెప్పండి ఇజ్రాయెల్‌ని. అవును. వాళ్ళు కావాల్సి చేసుకున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు కావాల్సి ఇరాన్‌ని ప్రొవోక్ చేయాలి. ఇరాన్ ప్రొవోక్ చేస్తే ఏం చేస్తారు? ఇరాన్ ఇజ్రాయెల్‌ని కొట్టలేరు ఇప్పుడు. హ్మ్. కొడుతున్నారు. కానీ ఇట్లాంటి డ్యామేజ్ చేయలేరు. సో వాళ్ళేం చేశారు? ఖతార్‌ని కొట్టారు. ఖతార్‌కి మెసేజ్ వచ్చేసింది. ఎందుకు? ఖతార్ దగ్గర పెద్ద ప్రాబ్లమ్ ఉంది ఒకటి. ముస్లిం బ్రదర్‌హుడ్ ఉంది. హ్మ్. దానికోసం గల్ఫ్‌లో ఉన్న ఏ దేశం ఖతార్‌ని అసలు దగ్గర రానియ్యరు. హుహు. అల్ జజీరాని సౌదీ అరేబియా బ్యాన్ చేశారు. చాలా మటుకు దేశాలు బ్యాన్ చేశారు. మన దగ్గర కూడా బ్యాన్. రానియ్యరు అల్ జజీరాని. హ్మ్. ఎందుకంటే వీళ్ళ ఖతార్ న్యూస్ ఉంటుంది దాంట్లో అంతే. వీళ్ళకి భయం ఏంటంటే అక్కడ ముస్లిం బ్రదర్‌హుడ్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఖతార్‌లో కూర్చున్నారు. వాళ్ళ బాస్‌లందరూ. ఇన్‌ఫాక్ట్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బాసెస్ ఖతార్‌లో ఉన్నారు. హుహు. ముస్లిం బ్రదర్‌హుడ్, అల్ ఖైదా, హమాస్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. హ్మ్. హెడ్ క్వార్టర్స్ అవన్నీ. హెడ్ క్వార్టర్స్ వాళ్ళు కూడా అంగీకరించారు. యెస్. హ్మ్. ఇస్మాయిల్ హనీ అక్కడే ఉండే. హ్మ్. ఆయనకి తెలుసు అక్కడి నుంచి బయటకొస్తే నన్ను కొడతారు ఇరాన్ అని చెప్పి. ఎళ్ళడు బయటికెళ్ళడు. సేఫెస్ట్ ప్లేస్. సేఫెస్ట్ ప్లేస్. లాస్ట్‌లో ఆ ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఆయనకు సంతాపం తెలపడానికి కొత్త ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి ఎళ్ళిండు. ఎవ్వరికీ తెలియకుండా ఎళ్ళిండు. ఆయన అనుకున్నాడు తెలియదని. హ్మ్. అక్కడ కూడా ఇరాన్ నేషనల్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో మోస్ట్ సెక్యూర్ ప్లేస్ ఇన్ ఇరాన్. హ్మ్. అన్నిటికంటే సెక్యూర్ ప్లేస్ అంట. అంత సెక్యూరిటీ ఉంటుంది. అంత భద్రత ఉంటుంది. అక్కడ ఆయన కూర్చున్న దాంట్లో కరెక్ట్‌గా ఆయన ఒక మిసైల్ యూజ్ చేసి ఆయన బెడ్ కింద కొట్టారు. చనిపోయాడు. ఆయన పక్కన రూమ్‌లో ఉన్న బాడీగార్డ్‌కి ఏం కాలేదు. హ్మ్. అంత టార్గెట్. ప్రిసైజ్‌గా కొట్టారు ఇజ్రాయెల్. హ్మ్. సో వీళ్ళకి భయం ఉంది. సో ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ అనేది ప్రాబ్లమ్. వీళ్ళిద్దరూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మిగతా వీళ్ళు కూడా టెర్రరిస్ట్ అనుకోండి. కానీ ముస్లిం బ్రదర్‌హుడ్ ఏం చేస్తారంటే ప్రతి దేశంలో వాళ్ళెళ్ళి గొడవ చేపిస్తారు అక్కడ. హుహు. గొడవ చేపిస్తారు. అక్కడెళ్ళి మన సిరియాలో చూసాం. ఈజిప్ట్‌లో చూసాం. రెవల్యూషన్ చేపిస్తారు వాళ్ళు. జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్ ఏదో పేర్లు పెడతారు. స్పాన్సర్డ్ మొత్తం ఆ! అంతా. మొత్తం. మన శ్రీలంకలో చూసాం. బంగ్లాదేశ్‌లో చూసినట్లనే. హ్మ్. ఇది వీళ్ళందరికి భయం ఉంది. మీరు ఏం చెప్పినా గానీ, ఎంత తిట్టినా గానీ ఇరాన్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ దట్ ఎంటైర్ రీజన్. ఆ రీజన్‌లో హ్మ్. ఎలక్షన్స్ నడిపిస్తున్న ఒకటే దేశం ఉంది. మిగతా మిడిల్ ఎవరికీ ఈస్ట్. ఎలక్షన్ లేదు. అవును. సౌదీ అరేబియాకి లేదు. ఏం చెప్తారు ఖత్తర్‌లో లేదు. హ్మ్. ఎక్కడ ఎలక్షన్ లేదు. అవును. దుబాయ్‌లో లేదు. కానీ ఇరాన్‌లో ఎలక్షన్ నడుస్తుంది. ఏ ఎలక్షన్ అయినా గానివ్వండి, ఎంత ఫ్రాడ్ అయినా గానివ్వండి, ఎలక్షన్ ఉంది కదా! అవును. ఇదే లారిజాని 2005లో ఎలక్షన్ ఓడిపోయాడు. హ్మ్. ఆయనంత పవర్‌ఫుల్ మనిషి అయితే గెలవాలుండే కదా అప్పుడు. ప్రెసిడెంట్‌కి పోటీ చేసి. ప్రెసిడెంట్‌గా పోటీ చేసినప్పుడు. సో ఇది పరిస్థితి. హ్మ్. ఇప్పుడున్న దాంట్లో పవన్ గారు మెయిన్‌గా ఇప్పుడు ఈ 2 రోజులు కొంచెం కూలింగ్ ఆఫ్ పీరియడ్ అయిన తర్వాత ఇది ఇట్లనే ముందుకు సాగితే కొంచెం బావుంటుంది. కానీ ఇప్పుడు కూడా ఒక క్లారిటీ లేదు. ఇరానియన్ రెజీమ్ ఎక్కడుందో అక్కడే ఉంది. హ్మ్.
అమెరికా కూడా అంగీకరిస్తున్నారు. ఇజ్రాయెల్ అన్నారు మాది లాంగ్ టర్మ్ వార్, మాకు 3-4 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అది మేము ఫుల్ఫిల్ చేసేదాకా మేము చేస్తుంటాం. ఒకటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీ రాకూడదు, దానికి కావాల్సిన అన్నీ మనం చేస్తాం. రెండవది, ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉండకూడదు, బ్యాలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్ ఉండకూడదు, అది కూడా మేము ధ్వంసం చేస్తున్నారు. మూడవది, ఇరాన్ దగ్గర డ్రోన్ కేపబిలిటీస్ ఉండకూడదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండకూడదు, అది కూడా మేము చేస్తున్నాం. నాలుగవది, అన్నిటికంటే ఇంపార్టెంట్, మేము అక్కడ ఒక రెజీమ్ చేంజ్ ట్రై చేస్తున్నాం. ఇది ముందు ట్రంప్ చెప్పిన మాటలే, దాన్ని ట్రంప్ బ్యాక్అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ప్రజలు అంత రోడ్డు మీకు రండి, మీకోసం మేము వస్తున్నామని చెప్పారు. అదే. సో బట్ వీళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు, వాళ్ళకి నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఇట్స్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళంటే వీడు కాదు ఎవడైనా వచ్చి కూర్చుంటే మాకు ప్రాబ్లం ఇరాన్తో, అక్కడ మాకు కావాల్సినట్టు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, లేకుంటే ఇదే జరుగుతుంది అక్కడ. అండ్ సురేష్ గారు, ఇప్పుడు హర్మూజ్ జలసంధి గురించి మనం కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. యుద్ధము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఈ ఇష్యూ హర్మూజ్ జలసంధి మనం మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ హర్మూజ్ జలసంధి వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుందో మనం చూసాము. అన్ని దేశాలకు కూడా సమస్య. అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి 20% హర్మూజ్ జలసంధి నుంచి వెళ్తుంది అనేది. అయితే ఈ హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాను టోల్ ట్యాక్స్ పెట్టబోతోంది అనేది ఒక వార్త. అది ఇరానియన్ పార్లమెంట్లో టోల్ ట్యాక్స్ కడితే మీరు వెళ్ళిపోవచ్చు. ఒక మెంబర్ చెప్పారు, అది 70 షిప్లు పాస్ అయినాయండి లాస్ట్ 10-15 డేస్లో. మాకు కూడా కొన్ని వచ్చాయి. 70 షిప్లు అంటే తక్కువ కాదు. అంటే అక్కడ ఏం బంద్ కాలేదు, ఓపెన్ ఉంది. అది వాళ్ళు స్పెసిఫిక్గా చూసి కొడుతున్నారు. అది స్ట్రాండెడ్ అంటారు, బయట గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వైపు ఇటువైపు వెయిటింగ్ అన్నమాట. పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదు, బయట కార్ వేసుకొని కూర్చున్నాం, ఎప్పుడు ఓపెన్ అవుతాడో అని చెప్పి. అదే పరిస్థితి అనమాట. ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్తున్నాను. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది హోర్ముజ్ది నిన్న ఒక ఒప్పందం చెప్పలేదు, నిన్న ఒక అగ్రిమెంట్కి వచ్చారు, అన్రిటర్న్ అగ్రిమెంట్. యుఎస్ వాళ్ళ అలైస్ కలిసి, ఇంక్లూడింగ్ జపాన్, వీళ్ళేమంటున్నారంటే మేము ఎవరెవరు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం వాళ్ళని సహాయం చేస్తాం మేము. చాలా ఒక ఏం చెప్తారు, అంత క్లియర్గా వర్డింగ్ లేదు ఇది, ఎందుకో ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా లేదు. అక్కడ లేని ఇక్కడ లేనట్లు చెప్తున్నారు వాళ్ళు. మేము సహాయం చేస్తా అంటే ఏం చేస్తారు మీరు? ఏం సహాయం చేస్తారు? మీరు షిప్లు పెడతారా అక్కడ? మీరు సోల్జర్స్ని తీసుకొస్తారా? మీరు డీమైనింగ్ చేస్తారా? ఏం చెప్పట్లేదు. మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్గా పెట్టుకుంటాము, జరిగితే మంచిదే, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. కావాలంటే 7 కాదు 10 కాదు 15 దేశాలు కూడా వస్తే ఇరాన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళందరికీ భయం ఉంది, రేపు మా మీద ఏం దాడి చేస్తాడు ఇవ్వడని చెప్పేసి. హోర్ముజ్ పక్కన పెట్టేస్తాడు ఇరాన్, వాళ్ళ కంట్రీలో దాడి చేస్తారు, మీరు చెప్పినట్లు అమెరికాలో చేస్తా అన్నట్లు. అది ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు RAF బేస్ని కొట్టారు సైప్రస్లో. సైప్రస్ ఎక్కడుంది? కావాలంటే కొట్టేస్తారు. రేపు ఈ జపాన్ మీద కొడితే ఏం చేస్తారు? ఏం చేయలేము. జపాన్ చాలా దూరం ఉంది, కానీ జాపనీస్ అసెట్స్ అక్కడిక్కడ ఉన్నాయి కదా, దాని మీద కొడితే ఏం చేస్తారు? ఇది రాబోల్సిన ఇష్యూ. సౌత్ కొరియా కొడితే మేము మిమ్మల్ని కొడతామని అందరూ భయపడుతున్నారు దానికోసం. అంటే ఈ టోల్ ట్యాక్స్ విషయంలో, హర్మూజ్ జలసంధి టోల్ ట్యాక్స్ విషయంలో అది సీరియస్గా చెప్పలేదు అని మనం అనుకోవాలా, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక వ్యూహం ఏదో ఉందా? అది ఒట్టిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రైవేట్ బిల్ పెట్టినట్టు అక్కడ, అంతే. సీరియస్ కాదు, సీరియస్ కాదు, అది అందరికి తెలుసు. ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఇది వాళ్ళ ఏరియా కాదు, వాళ్ళ ఓనర్షిప్లో లేదు. ఇది ఎప్పుడు కావాలంటే ఇది ఒక ఇంటర్నేషనల్ వాటర్ వే, ఎవరు కావాలంటే పైకి కిందకి వెళ్తూ ఉండొచ్చు షిప్లతోని, వీళ్ళు ఆపడానికి వీళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు చూసుంటారు మీరు, వీళ్ళ బాంబింగ్ కూడా స్పెసిఫిక్ ఇప్పుడు హార్మోస్ మీద ఎక్కడ జరగట్లేదు ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు యుఎస్ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం ఖర్గ్ ఐలాండ్ పట్టుకున్నారనుకోండి, ఇరాన్ ఏమన్నారు, మేము మొత్తం దాన్ని ధ్వంసం చేసేస్తామన్నారు. ఎవరికి నష్టం? ఇరాన్కే. ఇరాన్ ఆయిల్ అమ్మలేకపోతే ఎవరికి నష్టం? ఇరాన్కే. ఇప్పుడు వస్తున్న చైనీస్ షిప్పుల్ని అమెరికా బయట ఆపేస్తారు. ఏం చేస్తారు మీరు? స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి బయటికి రానిచ్చారు వాళ్ళని, కరెక్ట్, మేము బయట అడ్డుకుంటాం, మీరు మిగతా షిప్పులను రిలీజ్ చేయండి, లేకుంటే ఇది బయటికి వెళ్ళదు, అంతేనా? అది గేమ్. ఇది జియో పొలిటిక్స్. ఈ గేమ్ ఆడడానికి ఉన్నాం అందరూ రెడీగా అక్కడ. కానీ ఇదంతా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నడుస్తుంది, ఒకటేసారి ఒకటే రోజులో జరగదు. చూసాం మనం గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ కానివ్వండి, దాని తర్వాత హార్మోస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిటికీ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. పవన్ గారు, సురేష్ గారు, ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా జనం అందరూ కూడా భయపడుతుంది.
ఇంటర్నెట్ కేబుల్స్‌కి సంబంధించి. ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం సముద్రం అండర్ గ్రౌండ్‌లో ఉంటాయి మనకి. చాలా దేశాల నుంచి అవి సముద్రం నుంచి వెళుతున్న పరిస్థితి. అయితే వాటిల్ని ఆ ఏరియాలోంచి వెళ్ళే వాటిల్ని పేల్చేసే అవకాశం ఉంది లేదు. ఇరాన్ అనేది. దానికి కావాల్సిన షిప్స్ కావాలి. కటర్ షిప్స్ కావాలి. అది ఉండదు. హ్మ్. అండర్ గ్రౌండ్ వీళ్ళు ఏం చెప్తారు ఫ్రాగ్‌మ్యాన్ అంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు అండర్ గ్రౌండ్ ఎళ్లి కట్ చేయాల్సొస్తుంది. అదంత ఈజీ పని అంటే కాదు. సీ మైన్స్ వాళ్ళ దగ్గర సీ మైన్స్ ఆల్రెడీ ఆ సీ ఉన్నాయంటున్నారు. మైన్స్ ఇస్ డిఫరెంట్. మైన్స్ వాడడం షిప్స్ వ్యతిరేకంగా వాడతారు. కేబుల్స్ వ్యతిరేకంగా వాడలేరు మీరు. కేబుల్స్ ఆర్ నాట్ మ్యాగ్నెటిక్. ఓకే. ఓకే. అదొక పెద్ద విషయం. హ్మ్. అది పెద్ద ఫ్లోటింగ్ కాదు కదా! అవును. దీన్ని లోకలైజ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ పెట్టి మీరు చేయొచ్చు. అండర్ వాటర్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ పెట్టి. అది చేయొచ్చు. కానీ చాలా కాంప్లికేటెడ్. హ్మ్. సో, అది చేస్తే ఏమైతుందంటే ఇరాన్‌కి సపోర్ట్‌లో ఉన్న దేశాలు కూడా వ్యతిరేకంగా అయిపోతారు. హుహు. ఇరాన్‌కి తెలుసు అది. హ్మ్. దట్ ఇఫ్ ఇన్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేస్తే మా మీద కూడా వస్తుందని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్‌గా తెలుసు. హ్మ్. ఇదంతా ఒక బ్యాటిల్ సెనారియోలో ఇస్తున్న స్టేట్మెంట్ పవన్ గారు. అంతా సీరియస్‌గా తీసుకోక్కర్లేదు. హ్మ్. ఇది అందరూ గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడుతున్నారు. హ్మ్. నా దగ్గర పెద్ద ట్రంప్ కార్డ్ ఉంది. నేను కొడుతున్నాను చూడు అని చెప్పేసి. ట్రంప్ అవును. కార్డ్ ఉండదు, ఏముండదు వాడి దగ్గర. కానీ గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడతారు వాళ్ళు. అవును. ఇది కూడా అంతే. మేము ఇది చేస్తే మిమ్మల్ని కొడతాం అంటాడు. వాడి దగ్గర కొడతాడో లేదో మన తర్వాత చూడాలి. హ్మ్. ఇరాన్ చెప్పింది చేశారు. చేయలేదని కాదు. కానీ ఎంత మట్టుకు మన 100% వాళ్ళ వైపు నుంచి ఏం చేస్తారో 100% చెప్పలేము. వాళ్ళ దగ్గర కేపబిలిటీ చాలా తగ్గింది ఇప్పుడు దాకా. హ్మ్. అంటే దాంట్లో ఇప్పుడు యూఎస్ స్టాండ్ పాకిస్తాన్ విషయంలో కొద్దిగా మారే అవకాశం ఉంది అనేది కూడా వస్తుంది. నిజమేనా అది? ఇదే స్టేట్మెంట్ ప్రతి సంవత్సరం యూఎస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు. తులసి గబ్బార్డ్. మనం దాన్ని గమనించట్లేదు. హ్మ్. ఎవ్రీ ఇయర్ ఇస్తారు స్టేట్మెంట్. మన వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్ ఇస్తారు. హ్మ్. ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అది ఇది అని చెప్తారు. హ్మ్. వీళ్ళ మీద న్యూక్లియర్ థ్రెట్ అని చెప్తారు. ఇదన్నీ రెగ్యులర్ వాళ్ళ దగ్గర వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్‌లో వాళ్ళు టెస్టిఫై చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. ఇదంతా ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్. హ్మ్. వాళ్ళక్కడొచ్చి ఏదో వర్బాటిమ్ చెప్పకుండా వాళ్ళు ఏదో ఆఫ్ ద కఫ్ చెప్పరు. రాసుకున్న కాగితాలు ఏం రాసుకుంటారు. గవర్నమెంట్ అక్కడున్న యూఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కాగితమే వీళ్ళు చదువుతారు. హ్మ్. దానికి అక్కడ ఇక్కడ ఒక వర్డ్ కూడా చదవరు వాళ్ళు. ఇది పాత స్టేట్మెంట్ ఇది. పాకిస్తాన్ అది కొత్తది ఇప్పుడు మళ్ళీ చెప్పారు. దీనికన్నా ముందు కూడా చాలా సార్లు చెప్పారు. పాకిస్తాన్ న్యూక్లియర్ గురించి, న్యూక్లియర్ కేపబిలిటీ గురించి, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ గురించి కూడా చెప్పారు. హ్మ్. తాలిబాన్ చేతిలో పడుతుందా? అల్-ఖైదా తీసుకెళ్ళిపోతారా అని. దానికోసం ఎప్పుడు అదే చెప్తారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్‌ని తాళం అమెరికా దగ్గర ఉంది. హ్మ్. వాళ్ళు లాక్ చేసి పెట్టేశారు. అవును. దాని కీస్ అమెరికా దగ్గర ఉంది. హ్మ్. తాళం చెవి వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో వాళ్ళేం చేస్తారు? అమెరికాకి తెలుసు ఇది ఎవడో రేపు ఎత్తుకుపోతాడు ఇదని చెప్పేసి. దానికోసం లాక్ చేసి కీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అక్కడ చమురు వాళ్ళ అటామిక్ ప్రోగ్రామ్ దగ్గర కూడా అంతే. వీళ్ళు యూఎస్ వాళ్ళు ఉన్నట్టున్నారు. సేఫ్ గార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ! ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఎవడైనా రేపు ఒక డర్టీ బాంబ్ తయారు చేయాలంటే ఇది యూజ్ చేస్తాడు. హ్మ్. పాకిస్తాన్‌లో రేపు తాలిబానోనికి పిచ్చి పట్టేస్తుంది ఆల్రెడీ కాబూల్‌లో. వాడు రేపొచ్చి వీళ్ళ ప్లాంట్ కొడితే ఏమైతుంది? నెక్స్ట్ 5,000 కాదు 10,000 సంవత్సరాలు అక్కడ ఉండలేరు ఎవరు పక్కన. వీడు ఎవరికో అమ్ముకుంటే వాడు అమెరికానే కొట్టొచ్చు మళ్ళీ. చెర్నోబిల్ లాగా అయిపోతుంది అది. హ్మ్. సో ఇది ఉన్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ నేషన్ కాదు. నార్త్ కొరియా లాగా. అవును. నార్త్ కొరియా కూడా అంతే. వాడు ఏం చేస్తాడో ఎవడికి పిచ్చోడి తెలియదు. చేతిలో రాయి. రాయి అంతే. హ్మ్. అది కూడా. సో ఇది కూడా అంతే కదా! వీళ్ళ దగ్గర గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు. హ్మ్. ఒకరోజు ఒక గవర్నమెంట్ ఉంటారు. ఇంకో రోజు ఇంకో గవర్నమెంట్ ఉంటారు. ఒకటి ఆర్మీ బ్యాక్డ్ ఉంటారు. ఒకటి నాన్ ఆర్మీ బ్యాక్డ్ ఉంటారు. ఒకటి ఆర్మీయే ఉంటారు. హ్మ్. ఇట్లాంటి గవర్నమెంట్ చాలా ఉంటాయి పాకిస్తాన్‌లో. సో హ్మ్. స్టెబిలిటీ లేదు. మన దగ్గర అట్లా కాదు. మన న్యూక్లియర్ కమాండ్‌కి చాలా మటుకు స్టెబిలిటీ ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. హ్మ్. ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి కింద దాకా ఒక అప్రూవల్ వస్తేనే న్యూక్లియర్ బాంబ్ లాంచ్ చేయొచ్చు. ఎవరు చేయరనుకోండి. అప్పుడు కూడా చెప్తున్నా. ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్‌లో. హ్మ్. అది కూడా జరగట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈ 4, 5 రోజులు అంటే రంజాన్ పండుగ నేపథ్యంలో కొంత యుద్ధ వాతావరణం తగ్గే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఇదివరకులాగానే తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. ఇరాన్ చుట్టూరా అష్ట దిగ్బంధం చేయడానికి యూఎస్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇరాన్ ప్రతిఘటన కూడా తీవ్ర స్థాయిలో ఉందనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.